డయేరియా ఎందుకొస్తది? నార్మల్‌గా మనం లూజ్ మోషన్స్ అంటాం గదా! అవెందుకొస్తాయి? సో, మనం తినే ఫుడ్ కంటామినేటెడ్ అయినప్పుడు డయేరియా వస్తది. కంటామినేషన్ అంటే నువ్వు తినే ఫుడ్‌లో బాక్టీరియా లేదా వైరస్ ఉన్నప్పుడు మనకు డయేరియా వస్తది. లైక్ నువ్వు బయట ఫుడ్ తీసుకున్నావు. లైక్ నువ్వు ఒక యాపిలో ఏదో ఒకటి బయట నుంచి కొనుకొచ్చుకున్నావు. సో, కొనుకొచ్చుకొని డైరెక్ట్‌గా తిన్నావు. ఆ తినే యాపిల్‌లో బాక్టీరియా లేదా వైరస్ ఉన్నప్పుడు నీ బాడీలోకి ఆ బాక్టీరియా ఆర్ వైరస్ ఎంటర్ అవుతది. ఎంటర్ అయ్యి ఊరికనే ఉంటాయా? లేదు గదా! కోట్లల్లో నీ బాడీలో, నీ స్టమక్‌లో మల్టిప్లై అవుతాయి. సో, మల్టిప్లై అవ్వడం వల్ల నీ స్టమక్‌లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుద్ది. ఆ ఇన్ఫెక్షన్ వల్ల నీకు డయేరియా వస్తుంది. మరి ఇన్ఫెక్షన్ నుంచి మనం ప్రివెంట్ జేసుకోవడం ఎలా? లైక్ మనం తినే ఫుడ్‌ని ప్రాపర్‌గా వాష్ జేసుకోవాలి. నువ్వు బయట వెజిటబుల్స్ కావచ్చు, బయట నుంచి ఫ్రూట్స్ తెచ్చుకుంటావు గదా! వాటిని తినే ముందు నువ్వు ప్రాపర్‌గా వాష్ జేసుకోవాలి. అండ్ అలాగే నువ్వు బయట నుంచి చికెన్, మటన్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు వాటిని ప్రాపర్‌గా కుక్ జేసుకోవాలి. కొందరు కుక్ జేసుకోకుండానే మీద మీద ఏదో వండుకొని తింటారు గదా! అలా జేయడం వల్ల గూడా నీకు ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. డయేరియా రానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నువ్వు తినే ముందు ప్రాపర్‌గా హ్యాండ్ వాష్ జేసుకోవాలి. ఎందుకంటే నువ్వు హ్యాండ్స్ అక్కడో, ఇక్కడో ఏదో వర్క్ మీద అన్నీ తెలియకుండానే ఏదో ఏదో ముట్టుకొనుంటావు. ఆ ప్లేస్ ఎంత కంటామినేటెడ్ అయిందో నీకు తెలియదు గదా! సో, నువ్వు తినే ముందు గూడా ప్రాపర్ హ్యాండ్ వాష్ జేసుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల నిన్ను నువ్వు డయేరియా రావడం నుంచి ప్రొటెక్ట్ జేసుకోగలుగుతావు. ఇన్ఫెక్షన్ నుంచి నువ్వు ప్రొటెక్ట్ జేసుకోగలుగుతావు.